హలో అండి అందరికీ. ఏపీలో లిక్కర్ స్కామ్ మీద సిట్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా శరవేగంగా సాగుతూ ఉంది. అందులో భాగంగా కొంతమంది కీలకమైన వ్యక్తులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా రాజకేశ్ రెడ్డి, అలాగే గత ప్రభుత్వంలో లిక్కర్స్ పాలసీలో పాలు పంచుకున్న అధికారులు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఏదైతే అల్టిమేట్గా వీళ్ళు ఇచ్చే సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఆ వైపుగా ఇండికేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలు ఒక భయం అనేది స్టార్ట్ అయిందనమాట. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేస్తే ఎప్పుడు బయటకు వస్తారు అనేది ఒక భయంగా మారిందనమాట. ఎందుకంటే మనం గమనించినట్లయితే ఏదైతే వల్లభనేని వంశీని ఫస్ట్ సత్యవర్ధన్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనకి ఏదైతే సత్యవర్ధన్ కేసు మిగతా కేసుల్లో బెయిల్ వచ్చినా కానీ ఆయన మీద పీటీ వారెంట్లు జారీ చేసి ఇప్పటికీ కూడా జైల్లో ఉండేలాగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసినా కానీ ఆయన మీద మళ్ళీ పీటీ వారెంట్లు జారీ చేసి మళ్ళీ జైల్లో పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే ఎప్పుడు బయటకు వస్తారో అన్న భయాలు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట. మనం గమనించినట్లయితే ఏదైతే వల్లభనేని వంశీకి సంబంధించిన కేసులో జరిగిన పరిణామాలు, ముఖ్యంగా వల్లభనేని వంశీ జైలుకి వెళ్ళినప్పుడు ఎలా ఉండో ఇప్పుడు ఎలా ఉండో దాదాపు 20 కిలోలు తగ్గారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇలా ఇబ్బంది పెడితే పరిస్థితి ఏందని చెప్పేసి వాళ్ళైతే భయపడుతున్నారు. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం, పైగా ఆయన ఒక విఐపికి సంబంధించి అంటే ఒక ఎమ్మెల్యే అనమాట. ఒక విఐపి ట్రీట్మెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. వల్లభనేని వంశీ కేసులో ఏమైందంటే ఆయన విఐపి ఖైదీ కాదు కాబట్టి ఆయనకి స్పెషలిటీస్ ఏమి లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, పైగా ఆయన మాజీ సీఎం, పైగా ఆయన ఒక పార్టీకి ఫ్లోర్ లీడర్ కాబట్టి ఆయనకి కొన్ని ప్రత్యేక సదుపాయాలు అయితే ఉంటాయి అనమాట. అంటే ఇంటి ఫుడ్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే పీటీ వారెంట్లు జారీ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడితే పరిస్థితి ఏంది వల్లభనేని వంశీలాగా అన్న అనుమానాలు అయితే కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున వ్యక్తమవుతాయి అన్నమాట. చూడాలి మరి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి.